హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి మా తింగరోడు ఎక్కడికి వెళ్తున్నాడని ఆలోచిస్తున్నారా? నేను కూడా అదే ఆలోచిస్తున్నానండి. వాడి స్పీడ్ని అందుకోవడం కష్టమే. గట్టిగా అడిగితే అప్పుడు చెప్పిండు. మరి నా మాటల్లో చెప్పేస్తా పదండి. దానికంటే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎంత దూరం రా? చిన్న కథ కాదు ఇదే. ఓం నమో వెంకటేశాయ. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో రెండో కాశీగా పిలువబడే శ్రీముఖ లింగం నుంచి కిలోమీటర్ దూరంలో ఒక ఎత్తైన కొండపై కొన్ని దశాబ్దాల క్రితం శ్రీ పద్మనాభ స్వామి స్వయంభూగా వెలిశారని అక్కడి స్థల పురాణం చెబుతోంది. స్వామివారి శరణు కోరి మనం కోరుకునే ఏ కోరికైనా నెరవేరుతుందని అక్కడి భక్తుల నమ్మకం. ఈ స్వామివారికి అక్కడి స్థానికులు ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జాతర జరిపిస్తూ ఉంటారు. జాతరను చూడడానికి చాలా మంది భక్తులు తరలి వస్తుంటారు. ఆ ఒక్కరోజు మాత్రం ఇసుకేస్తే రాలేంత జనం పుడతారు. మొత్తానికి మా తింగరోడు స్వామివారిని దర్శించుకున్నాడు. చూడండి మా తింగరోడు ఎలా అటు ఇటు తిరుగుతూ కోతిగెంతులేస్తున్నాడో. అక్కడి జనాలు చూడండి దడుచుకున్నట్టున్నారు. పాపం ఎవరి వింత జీవి అని. మనసులో ఏదైనా కోరిక కోరుకొని రాళ్ళు నిలబెడితే ఆ కోరిక నెరవేరుతుందని అక్కడి స్థానికుల నమ్మకం. మా కోతి మనసులో గట్టిగా ఏదో కోరుకున్నట్టున్నాడు. చూడండి చాలా జాగ్రత్తగా రాళ్ళు నిలబెడుతున్నాడు. మా తింగరోడు కెరియర్ కోసం హైదరాబాద్ వచ్చాడు, కానీ పుట్టి పెరిగింది మాత్రం శ్రీకాకుళంలోనే. చూడండి అత్తింటి నుంచి పుట్టింటికెళ్ళిన కోడల్లా ఎలా ఆనందపడుతున్నాడో. అన్నిటికంటే ముఖ్యమైనది ఇక్కడ లొకేషన్. ఎవరైనా ఒక్కసారి లొకేషన్కి వచ్చారంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. వెళ్ళేటప్పుడు ఎంత కష్టపడ్డాడో, కానీ వచ్చేటప్పుడు చూడండి ఎలా కోతి గెంతులు వేస్తున్నాడో. ఇన్ని సంవత్సరాల మా పరిచయంలో మా కోతిగాడు ఏదైనా మంచి పని చేశాడంటే ఈ వ్లాగ్ ద్వారా మనకి మంచి ఇన్ఫర్మేషన్ అందించడమే. మీరు ఈ వీడియో ఇప్పటి వరకు చూసారంటే మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి, ఇంకా నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాం. బాయ్ ఫ్రెండ్స్.